అమ్మా 4వ నంబర్ ఇల్లు ఇదేనా? ఇదే బాబు. ఏంటి? మీరు అడిగిన బీరువా తీసుకొచ్చాను. ఎక్కడ దించాలి? మా ఇంట్లో వాళ్ళు ఎవరో బీరువా బుక్ చేయలేదు, పక్కింట్లోకి వెళ్ళాడు. అన్నా అన్నా ఇల్లే అన్నా, ఇక్కడ దించండి. అలాగే రే, తీసుకురండి రా. అలాగే వచ్చి పట్టుకో. ఈ వైపు కొంచెం ఇక్కడ పట్టుకో. బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్త. వెనకాల పెట్టుంది, చూసుకో. ఈ బీరువా కోసమే ఎదురు చూస్తున్నావా? బీరువా కొనే పరిస్థితుల్లో ఉన్నావు మనం. జీవితమే 2 ముక్కలయ్యి మీరందరూ పండగ చేసుకుంటున్నారు. ఏయ్, ఏంటి నిన్న జరిగిందంతా మర్చిపోయి బీరువా రాగానే నూరెళ్ళ పెట్టుకు చూస్తున్నావు? అసహ్యంగా అనిపించట్లేదు? ముందటి వైపు చూస్తారా? ఏంటమ్మా అవి? ఇవేనన్నా మనం తీసుకెళ్లాల్సిన ప్యాకెట్లు. సుబ్రహ్మణ్య 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 నా బంగారు తండ్రి, ఆ 100 కిలోలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చడానికి నువ్వే తోడుగా ఉండాలి స్వామి. సుబ్రహ్మణ్య, నువ్వే మాకంట. మనకేం కాదమ్మా, మనం న్యాయంగా చెడ్డ పని చేస్తున్నాం. అందరి దేవుళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారమ్మా. ధైర్యంగా గుండెల మీద చేసుకుని వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య, పోలీసు వాళ్ళ కళ్ళు మా మీద పడకుండా చూడు తండ్రి. అమ్మా, అన్ని విషయాలు కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు కదా. మనం తప్పు చేస్తున్నాం అన్నది మన మొహంలో బొత్తిగా కనిపించనివ్వకూడదు. బయట వాళ్ళ దృష్టిలో మనమంతా అమాయకుల్లా కనిపించాలి. భయపడకూడదు, ముఖ్యంగా కోపం రాకూడదు. ఏమ్మా, కోకిల అనే అమ్మాయిని పెంచానే, అది నువ్వేనా? ఇప్పుడు మనకు వేరే దారి లేదు. మరి ఎందుకమ్మా ఆయన మాటలకి సమాధానం చెప్తావు? ఫోన్ తీ. హలో కోకిల, వింటున్నాను సార్. నువ్వు అడిగినట్టే వైట్ కలర్ వ్యాన్ పంపించాను. నంబర్ 1703. డ్రైవర్ వెళ్ళిపోతాడు, మీరే బండి నడుపుకోవాలి. అలాగే సార్. నువ్వు ఆడాల్సిన నాటకం ఆడి బయటకు వచ్చి వ్యాన్ పిలు, వచ్చేస్తుంది. ఓకే సార్, ఓ 5 నిమిషాల్లో బయలుదేరిపోతా. త్వరగా. అమ్మా, అంతా నీ చేతిలోనే ఉంది. సరిగ్గా పర్ఫామ్ చేస్తావుగా, ఒకసారి చూపించు. పర్ఫెక్ట్ అమ్మా, సూపర్. బండి నడపబోతున్నాను, నడిపించి చూపించాలా? ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నావా? అమ్మా, నువ్వు రెడీయేనా? బయలుదేరదావా? బయలుదేరదాం. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. కోకిల గొంతులో ఉంది. ఎవరా గుద్దింది? నీ సంగతి అంటే తెలుస్తాను. అయ్యో, గేర్ బాక్స్ లుంగి ఎరుపుతా. అసలే కొత్త బండి. యాడికిరా ఎగేసుకొస్తున్నావు? సాయపడేందుకు వస్తున్నాను. సాయపట్టానికి వస్తున్నావా? నువ్వేమన్నా 108? ముక్కు మొహం చూడు, కొండ ముచ్చుకి బొచ్చు కొరిగినట్టు. నువ్వు కూడా బొచ్చు పెంచిన ఓరపందిలాగే ఉన్నావు. ఏంద్రా మాటకి మాట చెప్తున్నావు? సులభాల కొద్ది జుట్టు పీకి జూలో పడతా. తీరా బండి. తీరా బండి, తీరా. వెళ్ళరా. వెళ్ళమన్నానా? ఎవరి ఫ్యామిలీకి ఎవరు హెల్ప్ చేయాలా? కోకిల, నువ్వు పోయి అమ్మని తీసుకురా పో. ఏంది? మేము వైట్ వ్యాన్ లో వెళ్తాం. వైట్ వ్యాన్ లోనా? వైట్ వ్యాన్ ముఖ్యమా, అమ్మ ముఖ్యమా? లేదు, పర్వాలేదు. అయ్యో, అమ్మంట అరుచుకుంటూ వచ్చావు. ఇప్పుడు బండి సెలెక్ట్ చేస్తున్నావా? ఇలా చూడు, వైట్ వ్యాన్ లో వెళ్తే వర్కౌట్ అవుతావు, పచ్చ బండి వెళ్తే పచ్చగా ఉంటాం. పోయి తేపో, చెప్పింది వినుపో. ఎటువైపు చూస్తుంది? బోడుగుంటున్నాయలా, నువ్వు ఇంకా పోలా? పోతావా? పోవా? గుండె పగిలిపోతుంది. అలా రా, దారికి లోపలికి పోయి అతను పార్సల్ చేసి తీసుకురా. పో. ఏంద్రా దిక్కులు చూస్తున్నారు? రండి. ఏంది అత్త నన్ను చూసి పడుకున్నట్టుంది? అత్త, నువ్వేం దిగులు పడబాక. కాళ్ళు పట్టుకుని ఎత్తండి ఎత్తండి. టేబుల్ తో పాటు ఎత్తండి. టేబుల్ ఎందుకు? డాక్టర్ టేబుల్ తో పాటు తీసుకురమన్నారు.
టేబుల్ కూడా లేని డాక్టర్ ఆడవుడు. అవును రే, టేబుల్ మొత్తం పైకెత్తండి రా. 1 2 3 పైకెత్తండి. రే నెమ్మదిగా రే, అత్త మొహం గుమ్మానికి తగులుద్ది. డోంట్ వరీ అత్త, డోంట్ వరీ. రండి త్వరగా రండి. మెల్లగా తీసుకురండి. ముందు రే, మీరు ముందుగా కొబ్బరికాయ కొట్టండి. రే, నువ్వు వెళ్ళి ఆడు సరిగ్గా కొడుతున్నాడు లేదు చూడు. మీరు ఎక్కండి. సార్ అది మా నాన్న బండి నడుపుతారు. మీ వల్ల వద్దా? అది మా నాన్ననే తోలనివ్వండి. అంటే నేను నీతో పాటు అంకుల్ మీరు వెళ్ళి యాక్సిలేటర్ మీద రాయి పెట్టండి. పొండి ఎక్కు కోకిల ఎక్కమ్మా. ఏందా పెళ్లి నాడకిందే, తొందరగా ఎక్కువ. అత్తయ్య కాళ్ళు కాస్త పైకి పెట్టుకోండి. అంకుల్ స్టార్ట్ చేయండి. కోకిల ఈ పాట నాకు చాలా ఇష్టం. ఏందట చూస్తున్నా? అక్క నీకేం కాదక్క, భయపడద్దు. నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని దిగులు పడకక్క. నీకు తోడబుట్టిన తమ్ముళ్ళ నన్ను అనుకో. శేఖర్ కొట్టు ఓనర్ శేఖర్ని నేను చెప్తున్నానక్క. నిన్ను నేను కాపాడుతానక్క, నేను కాపాడుతాను. మన సొంతం అనేవాళ్లే మనకు సొంతం అనిపించరు. మనకు సొంతం అనిపించే వాళ్ళు మనకు ఎప్పటికీ సొంతం కాలేరని ఒక మహాకవి అన్నాడు కదక్క. ఇలా చూడక, నువ్వు నా సొంత మనిషివి కాకపోయినా నేను మీ సొంత మనిషిలా నీకు తోడుంటానక్క. ఫీల్ అవ్వద్దు మై హూనా. బాబు సరుకు అక్కడికి రీచ్ కాగానే ఆ పిల్ల ఫ్యామిలీని మొత్తం పోలీస్. అయ్యో ఇదిగో కోకిల, ఏంటిది? షాక్ అయ్యే న్యూస్ ఆవిడికి చెబుతున్నావు. ఇప్పటికే ఓ రకంగా సస్తోంది. పోలీసులే కదా, నేను డీల్ చేస్తాను. బాబు ఇటు పక్క కాపు. డోర్ తెరు. వారిని ఈడా. ఓయ్, ఓ పక్కన ప్యానాలు పోతా ఉంటే పెద్ద పోటుగాళ్ళు వచ్చి బండి ఆపేందుకు? అన్ని బండ్లు చెక్ చేయమని ఆర్డర్. ఎవరిని చెక్ చేయమన్నారు? ఈ అమాయక కుటుంబాన్ని చెక్ చేయమన్నారా? సార్ మీకు 70 కదా కావాల్సిందే. 10 బదులు కావాలా, 100 బదులు కావాలా చెప్పండి. పోలీసు అనుకున్నావు? అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ సార్. ఎక్కడో దగ్గర దొరకకపోతావా? పిల్లలు రేపు చేసే వాళ్ళని పట్టుకోవా. మెల్లగా క్లోజ్ చేయరా గొత్తాం. ఇది మీ అబ్బ పురుషోత్తం గురించిన బండి కాదు. అంకల్ వాడి మీద బండి ఎక్కించేయండి. అవసరమైతే 1500 ఫైన్ కట్టేద్దాం. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఆ ఎదవలతో ఇలాగే మాట్లాడాలి. మరో రకంగా డీల్ చేసేవాడిని. హక్కుంది కదా అని ఏం మాట్లాడలా. మామా ఇక ముందు ఎవడైనా ఆపితే ఆపద్దు, ఆడి మీద ఎక్కించి పడేసి నేను మేనేజ్ చేస్తాను. శేఖర్, ఇంకెక్కడైనా పోలీసులు ఎదురైతే కాస్త పొలైట్ గానే మాట్లాడు. ఏంది పొలిట్ గా మాట్లాడాలా? ఇక మీదట ఎవడైనా ఆపాడనుకో, ఆడి మూతికి నా పిడికిలే సమాధానం. అది కాదు, కొంచెం సరుకుంది అందుకే. సరుకా? ఓ హాఫ్ ఉంటుందా? అంతకంటే ఎక్కువే. అంతకంటే ఎక్కువ? ఓ మీరా? ఎప్పుడు మందు కొట్టలేదా ఏంటి? ఎవరు? దేవదాస్ కి బాబు నేను. చెవులు మూసుకొని పక్క తిరుగు, చిన్న పిల్లవే. ఏంది నాటు సారనా? అమ్మా కొంచెం లేచి కూర్చో. ఎందుకు పేషెంట్ లేపుతున్నావు? కాసేపు కూర్చుంటాను. పడుకున్నాడు నొప్పి. ఏంది నార్మల్ గా మాట్లాడుతుంది? ఏంది ముగ్గు పిండా కోకిలా? కొక్కేన్ రా అడవి పంది. కోకేన్ అంటే చాక్లెట్లలో వాడతారే ఆ పౌడరా? నీ అయ్యా తెల్లలు ముక్కులో పెట్టి పీల్చుకుంటారే, వరల్డ్ లోనే నెంబర్ 1 మత్తు పదార్థం. దాన్ని ఎప్పుడు రవాణా చేస్తున్నాం. 30 కోట్ల వర్త్. కొలంబియా నుంచి అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి ఆఫ్రికాకి వెళ్ళి, ఆఫ్రికా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి, అక్కడి నుంచి బొంబాయికి వెళ్ళి, బొంబాయి నుంచి నాయుడుపేట మీదుగా కాళహస్తి వెళ్తుందిరా. పోలీసులకు పట్టుబడ్డాము 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఎంత పెద్ద మ్యాటర్ డీల్ చేస్తున్నాం, అది మర్చిపోయి లూస్ లా కామెడీ చేస్తున్నావు. లూసా? నిజమే శేఖర్, దాన్ని రవాణా చేస్తున్నాం. అంటే గంజాయి పొడిలో ఉంటుందా? అలా కాదు, మీకు ఎలా చెప్పాలి. 1 గ్రామ్ గంజాయి 5 రూపాయలు అయితే ఇది 5000. ఇదా? గంజాయి పట్టుబడితే 7 ఏళ్ళు. ఆ లెక్కన దీంతో పట్టుబడితే బయటికి రాలేను. జైల్లోనే నాకు సమాధి కట్టేలా ఉన్నారుగా. అమ్మా పోలీసు. ఈ గుండుగాడు ఇందుకు బండి తోలుతా ఉన్నట్టున్నాడు. తండ్రి, ఓ సిది నేసాలో మహానటిని మించిపోయి యాక్ట్ చేస్తా ఉందిగా. ఇక్కడ రఘుత్తంగా ఉండకూడదు.
సార్ ఏదో అర్జెంట్ అనుకుంటా, పేషెంట్ ఉన్నారు. పోనండి పోనండి. సరేనమ్మా, ఇదేదో మీ ఫ్యామిలీ బిజినెస్ లా అనిపిస్తుంది. మధ్యలో నేను పానకంలో పొడకలా రావటం మీకు ఇష్టం లేదు. వెళ్ళిపోరా అని చెప్పకుండా చెప్తున్నారు అంతే కదా? ఎందుకు నేనే వెళ్ళిపోతాను? అంకుల్ బండి కాస్త పక్క కాపండి, నేను దిగుతాను. నువ్వు కాలు కిందట్టుగానే నిన్ను షూట్ చేస్తారు తమ్ముడు. ఏది షూట్ చేస్తారా? అదిగో మన బండి వెనకే వస్తుంది వైట్ వ్యాన్, అది మనల్ని ఫాలో అవుతుంది. ఏయ్, ఈ వ్యాన్ నాకు ఆడ కనిపించిందే. నిజానికి ఆ వ్యాన్లోనే మేము రావాల్సింది. ఎండుమిర్చి వ్యాన్లో తీసుకొచ్చావు కదరా. జుట్లో ఇరుక్కున్న మిరపకాయ ముక్కులోకి వెళ్ళుంటే ఏమై ఉండేది? తెలివి లేని పిల్ల కోతి. తమ్ముడు ఏంది? నువ్వు కూడా మాతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సిమ్లాకి టూర్ వెళ్తున్నారు పాపం, నేను కూడా మీతో పాటు వచ్చి జాలీ చేసుకోవడానికి. నోరు మూసుకుని కూసావమ్మా. మీ వల్ల రఘోత్తంకి శత్రువు అయిపోయాను. చేసే పనేమో స్మగ్లింగ్, నన్నేమో ఆడికి రా ఇడికి రా అని ప్యానాలు తెస్తా ఉన్నారు. ఈయనంది మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేస్తున్నాడు. దీని మీద పడుకోనా రియాక్షన్ ఇవ్వాలా? పడుకో పడుకో, కుటుంబ సమేతంగా రియాక్షన్ ఇవ్వండి. వైఫ్ కి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మొత్తానికి నేను కిందకి దిగలేనని తెలిసిపోయింది. ఒకళ్ళనైనా బండి ఎక్కించుకోవచ్చుగా. ఏం లేదు, మీరంతా కుటుంబం కాబట్టి మాట్లాడుకుంటా వస్తున్నారు. బయట మనిషిని ఒంటరిగా వస్తున్నాను. ఇంకో మనిషిని ఎక్కించుకుంటే నాకు తోడుగా ఉంటాడు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సార్? అమ్మా పొలరం తల్లి, నువ్వే ఆంటీని కాపాడాలమ్మా. ఆంటీ ఆంటీ మీకేం కాదంటీ, మీరేం దిగులు పడకండి ఆంటీ. దేవుళ్ళు అంటే భర్తున్నాడు ఆంటీ, దేవతలు అంటే కూతుర్లు ఉన్నారంటీ. ఆంటీ మీకేమైనా జరిగితే భూమిని పెకలిస్తాను, ఆకాశం చించేస్తాను. ముందు చేర్చించబాకు నాయనా, కూర్చో. బ్రో, నా లవ్ ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ఛాన్స్ కోసం చూస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు నీకు ఒక కిసు బ్రో. బ్రో, ఇది నేను ఎప్పటికీ మర్చిపోను బ్రో. ముందుంది ముసళ్ళ పండగ ముష్టినాయాల. ఎదవ నూరు నువ్వును పళ్ళు తమ్ముకుండా ముద్దిస్తున్నాడా? ఇరిటేట్ చేస్తున్నాను బ్రో. ఎంతో అతిగా ప్రవర్తిస్తున్నావు. సరే బ్రో, సరే బ్రో, సరే మన తను కబడాలి, మన తను కబడాలి. శోభా అమ్మ, సేవింగ్ శోభా అమ్మ బ్రో. ఏంట్రా ఇది బ్రో? శోభా వాళ్ళ మాకు నయమయ్యేంత వరకు మనం ఈ వాట్సాప్ గ్రూప్ లోనే మాట్లాడుకుందాం బ్రో. పక్కనే ఉందిగా, మాట్లాడతావచ్చు కదరా? పక్కనే ఉన్న ఫోన్ లో మాట్లాడే పెట్టండి ప్లీజ్. సైకోగా సైకో నాశనం అవుతారా? సాయిబాబా బ్రో, ఏంటి గుడ్ల చూస్తున్నావు? సెండ్ ఇట్ టు 30 people, అప్పుడే అతను కాపాడుకోగలం. రేయ్, నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉందే 20 మంది, మిగిలిన 10 మందిని యాడ్ నుంచి తీసుకురావాలరా? ఇదైతే మాట్లాడుతున్నానే. శోభమ్మకు నేను కావాలి, శోభమ్మకు నేను కావాలి, దేవుడా నువ్వే కాపాడాలి, పొలరం తెలియ కాపాడు. సరే అమ్మా, నీ తిక్క కుదిరించాలని ఆయన బండెక్కిచ్చాను. ఇప్పుడు ఆడు నా దూల తీరుస్తూ ఉన్నాడమ్మా. నువ్వు మూసుకోవాలా? విన్నావుగా, నువ్వు జీవితాంతం మూసుకొని కూర్చోవాల్సిందే. దిగి పారిపోతావా లేక బళ్ళో కూర్చొని వస్తావా? అతను కాపాడాలి బ్రో, ప్లీజ్ బ్రో. మీ అమ్మని కాపాడతాడంట. అతను కాపాడాలి బ్రో. సరే సరే సరే, ఏదేదో చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను. అమ్మా సారీ. స్పీడ్ బ్రేకర్. బండి తోలు. పోలీసుల నుంచి తప్పించుకున్నా ఈ నదిలేలా లేడే. బండి తీసుకెళ్ళి ఎక్కడ గుద్దుతాడో ఏమో. సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వే కాపాడాలి తండ్రి. అయ్యో బ్రో, నాకు బూతులు వచ్చేస్తారే. సరే 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 సరే.
ఇవన్నీ వేస్ట్ టికెట్టులా ఉన్నాయి. వీళ్ల సాయంతో 100 కిలోలు తీసుకొచ్చావా? చా, నా దగ్గర కూడా ఉన్నారమ్మా అడవి ఏనుగులు, అడవి పందులు. 10 పైసలకు కూడా పనికిరారు. చూపించు సరుకు చూపించు. అయ్యో, ఆహా, అద్భుతం. ఇలాంటి పనులను నాకెందుకు చూపించలేదు భగవంతుడా? తమ్ముడు ఇట్రామా. ఏంది బాబు? ఎలాంటి ఫేస్ రానిది. ఈ మొహంతో ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అనుమానించరు. మురికి పందికి మనిషి రూపంలో ఉన్నావు. నీ మొహం కూడా బాత్రూమ్ లో ఉన్న ఈయన బకెట్ మాదిరిగానే ఉంది. 30 మర్డర్లు చేసిన నాకే సమాధానం చెప్తున్నాడా వీడు? నీ అమాయకత్వంతో జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. అదెలా చెప్పాలి? 7వ తరగతి చదివినోడు 80,000 సంపాదిస్తున్నాడని MBA చదివినోడు ఏం పీకలేక ఏడ్చాడంట. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు మంటగా ఉంది. దున్నపతులా